ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. కమ్మగా తియ్యగా ఎంతో రుచిగా ఉండే తాటి బెల్లంతో గోధుమ పిండి అప్పాలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ గోధుమ పిండి బెల్లం అప్పాలకు కావాల్సినది ఒక కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఓ అరకప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఒక కప్పు నిండుగా బియ్యం పిండి తీసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వలు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు తాటి బెల్లం తీసుకోవాలి. తాటి బెల్లం ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా మామూలు బెల్లం వేసుకోవాలి. చిటికెడు ఉప్పు తీసుకోవాలి, కొంచెం యాలకుల పొడి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలానే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండ్లన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి. దాంట్లో 2.5 వాటర్ పోసుకోవాలి. ఇక్కడంటే 2 కప్పులు పిండి తీసుకున్నాను, అరకప్పు రవ్వ తీసుకున్నాను, అందుకని 2 కప్పులున్నర వాటర్ పోసుకుంటున్నాను. తర్వాత దీంట్లోని బెల్లం పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను పాత బెల్లం వేస్తున్నాను. పాత బెల్లం వేస్తే ఆరోగ్యానికి మంచిది కాబట్టి పాత బెల్లం వేస్తున్నాను. వాటర్లో బెల్లం కరిగేలా కలుపుకోవాలి. ఈ వాటర్లో బెల్లం బాగా కరిగిన తర్వాత ఫిల్టర్తో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల దీంట్లో నలకలేనా ఉంటే కనుక ఫిల్టర్లో ఉండిపోతాయి. మనం బెల్లం కరిగించిన కడాయిని శుభ్రంగా కడిగి మరలా పాకం దాంట్లో వేసుకోవాలి. పాకం కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇలా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. తింటున్న పంటి కింద పడుతూ చాలా బాగుంటుంది. తర్వాత మనం కలిపి ఉంచుకున్నాం కదా పిండ్లు, ఆ పిండ్లన్నీ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. పిండ్లన్నీ బాగా పాకంలో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పైన ఈ పిండి పైన 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పిండి గడ్డగట్టకుండానే చక్కగా అప్పాలు చేసినప్పుడు ఈజీగా వస్తుంది. ఇలా కరిగి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మనం వేసుకున్న నెయ్యి పిండికి అంతటికి బాగా పట్టేలా కలుపుకుని పైన మూత పెట్టుకోవాలి. పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చక్కగా కలుపుకోవాలండి. పక్కన స్టవ్ పై నూనె పెట్టుకోవాలి. నూనె కాగుతున్నప్పుడు ఈ పిండిని తీసుకుని గోరువెచ్చకుంటున్నప్పుడే కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం పిండిని తీసుకుని ఇలా రౌండ్గా బాల్లా చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో కొంచెం నువ్వుపప్పు వేసుకుని ఈ బాల్ నువ్వుపప్పులో 2 వైపులు అద్దుకోవాలి. ఇలా 2 వైపులు అద్దుకుని చేసుకోవడం వలన ఈ అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. ఇలా మీకు చిన్నవి కావాలంటే చిన్నవిగాను, పెద్దవి కావాలంటే పెద్దగానే చేసుకోవాలి. మరీ పలచగాను కాకుండా మరీ దలసరగాను కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవడం వలన అప్పాలు చక్కగా పొంగుతాయండి. ఇలా నువ్వుపప్పు వేసుకోవడం వల్ల కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఈ అప్పాలు పైన క్రిస్పీగాను లోన సాఫ్ట్గాను చాలా బాగుంటాయండి. పిల్లలతో చాలా ఇష్టంగా తినేస్తారండి. పిల్లల కింద స్నాక్స్ కావాలంటే కనుక 5 నిమిషాలు ఇలా అప్పాలు చేసి పెట్టచ్చండి. ఇక్కడ మనం గోధుమ పిండి, బెల్లము, నువ్వుపప్పు వేసి చేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా 4 లేక 5 అప్పాలన్నీ చేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అప్పాలన్నీ చేసి ప్లేట్లో పెట్టుకుంటే వేయించుకోవడానికి చక్కగా ఈజీగా ఉంటుందండి. పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కాగిందో లేదో చూసుకోవడం కోసం చిన్న ఉండ వేసి చూసుకోవాలి. ఇలా ఉండ బాగా పొంగిన వెంటనే నూనె కాగినట్లండి ఈ ఉండని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం చేసి పక్కన పెట్టినాం కదండి అప్పాలు, ఆ అప్పాలను ఒక్కొక్కటి చొప్పున నూనెలో వేసుకోవాలి. మీ కడాయిలో ఎన్ని అప్పాలు పడతాయి అన్ని వేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసిన వెంటనే కూడా అస్సలు కదపకూడదండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఈ అప్పాలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి. అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే కనుక నువ్వుపప్పు వేయకుండా సాదాగా అప్పాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అప్పాలన్నీ ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. చక్కగా పొంగుతూ ఎంత బాగా వచ్చాయో చూసారు అప్పాలు. ఇలా 2 వైపులు వేగిన తర్వాత తీసివేయాలండి. ఒక్కొక్కటి ఇలా నూనె అంతా వడకట్టుకుని తీసుకోవాలి. ఇలా చేసిన అప్పాలని ఆయిల్ అంతా ఫిల్టర్ చేసి తీసివేయాలి. తర్వాత మిగిలిన చేసి పెట్టుకున్న అప్పాలను కూడా వేసి వేయించుకోవాలి. ముందు విధంగానే ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయి అప్పాలు. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలండి. రెండోసారి వేసిన అప్పాలు వేగి చూద్దాము. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. 2 వైపులు మంచి రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలండి. ఇక్కడ నువ్వుపప్పు వేయకుండా కూడా చేసాను చూడండి అప్పాలు. ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు.
అప్పాలన్నీ కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవాలండి. చూడండి కమ్మగా ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండితో బెల్లం అప్పాలు చూశారు కదా, చాలా టేస్టీగా ఉంది. పిల్లలకు పెడితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందరూ అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఈ అప్పాల రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.